రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నెల్లూరు నగరంలో పీటీజీ గ్రూప్ సందర్భంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ రాముడి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీని మీద మాట్లాడేందుకు పీటీజీ గ్రూప్ అధినేత జగన్నాథ్ మనతో ఉన్నారో ఇంత మాట్లాడారు. చెప్పండి, అసలు ప్రత్యేక పూజలు అసలు ఈ ఏర్పాట్లేదు. జై శ్రీరామ్. ఈ పూజలు అనేది ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు ప్రతిష్ట జరిగే సందర్భంలో ఈ పూజలు నిర్వహించడం అనేది ఈ పీటీజీ గ్రూప్ అనేది కొన్ని తరాలుగా మేము ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. ఈ ప్రతిష్ట అనేది కూడా దగ్గర దగ్గర 25-30 తరాల కళ. మనం ఎంతో అదృష్టవంతులము. మన తరంలో రాముల వారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసే అవకాశము మనకు లభించింది. దాన్ని మేము, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, మా దగ్గర ఉండే మొత్తం వర్కర్లు, కార్మికులు అందరూ కలిపి ఓ పండగగా ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో ఇది ఒక పండగగా జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ పారాయణం చేయాలని అందరినీ అభ్యర్థిస్తున్నాము. జై శ్రీరామ్. అదేవిధంగా మీ దగ్గర వర్కర్స్ కానీ అంటే రకరకాల కుల మతాలకు అతిగా నిర్వహించడం చాలా గొప్ప పరిణామం. ఎంతమంది మొత్తం మా దగ్గర వర్కర్లు అనుకుంటేనే 100కి పైన ఉన్నారు సంఖ్య. వాటిల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. కానీ మేము అన్ని పండుగలు అందరూ కలిసే చేసుకుంటాము. మాకు భగవంతుడు అనేవాడు ఒకడు. మొత్తం విశ్వానికి ప్రభువు శ్రీరామచంద్రుడు అనేది ప్రతి ఒక్కరూ నమ్ముతారు. వీటిల్లో ఈ పని చేసిందంటే ఈ అరేంజ్మెంట్స్లో ప్రతి ఒక్కరు కృషి ఉంది. ప్రతి ఒక్క వర్కరు కష్టపడితే ఈ ఒక్క అరేంజ్మెంట్స్ మేము చేయగలిగినాము. ప్రతి ఒక్కరు ఆ ప్రభువుని చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన నామస్మరణలో తన్మయం చెందుతూ ఈరోజు గడుపుతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉండింది మాకు. ప్రతి పీటీజీ గ్రూప్ ముక్త కంఠంతో చెప్పే ఒకే ముక్క జై శ్రీరామ్. అలాగే జగన్నాథ్ గారు, అంటే ఇక్కడ పూజలు ప్రత్యేకత ఏంటి? ఈరోజు స్వామి ప్రతిష్ఠ చేసేటప్పటికి ఉదయం నుంచి మా దగ్గర వచ్చే కస్టమర్లు కానీ శ్రేయోభిలాషులు కానీ ఈరోజు పూర్తిగా మామూలుగా ఇళ్లలో పెళ్లి జరిగితే ఎలాగో, లేకపోతే ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఏ విధంగా పండగ చేసుకుంటామో ఆ విధంగా వచ్చినోళ్ళు వచ్చినట్టు పచ్చతోరణము, నిత్య కళ్యాణం లాగా ప్రతి ఒక్క ఇంట్లో తోరణాలు కట్టుకొని రాముల వారి రాక గురించి ఆ అయోధ్యలో ప్రజలు ఎట్లా పండుగ చేసుకున్నారో అదే విధంగా మేము కూడా ఇక్కడ పండుగ చేసుకుంటూ వచ్చినోళ్ళు వచ్చినట్టు స్వామి పటానికి పూలు సమర్పించుకుంటూ పుష్పాంజలితో వాళ్ళు పుష్పాలతో పూజ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లైవ్గా ఇక్కడ మేము టెలికాస్ట్ కూడా పెట్టాము. 12 నుంచి 12:30 లోపల అక్కడ ఎప్పుడు ప్రతిష్ఠ జరుగుతుందో ఇక్కడ స్వామికి అష్టోత్తరం, అమ్మవారికి అష్టోత్తరము, ఆంజనేయ స్వామికి పూజ, ఇటువంటి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చే కస్టమర్లకి, భక్తులకి అందరికీ పులిహోర కానీ, స్వీట్ బూందీ కానీ అన్ని ప్రసాద రూపంగా అందరికీ వినియోగం చేసి వచ్చే మా వర్కర్లు అందరూ కూడా ఈరోజు ఓనర్లు, వర్కర్లు అందరూ పూజ చేసి కలిసికట్టుగా ఇక్కడ అందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా జరిగాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పెళ్లిలాగా ఇది జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇది పరిస్థితి. పీటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో అంటే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఇక్కడ కూడా ఒక విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. అంటే అందరూ ప్రతి ఒక్కరూ అయోధ్యకు వెళ్ళలేరు. అక్కడ ప్రతిష్ట రోజున ఇక్కడ కూడా ఒక పండుగ వాతావరణం మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతోనే పీటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగన్నాథ్ చెప్తున్నారు. నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.